ఏ డే అవుట్ విత్ అమ్మ. చాలా రోజులైంది అమ్మ, నేను కలిసి ఎక్కడికైనా వెళ్ళి. సో, ఈరోజు స్మాల్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉందనమాట. దానికైతే స్టార్ట్ అయ్యాము. ఆర్టీసీ బస్‌లో మేము ట్రావెల్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు కాలేజ్‌కి గట్రా మా అమ్మాయి మాకు తోడొచ్చేదనమాట. సో, ఈరోజు మళ్ళీ బస్సులో కలిసి వెళ్ళడం అనేది మాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. అరౌండ్ 12:30 ఆ టైంకి మేము రీచ్ అయ్యాము. అప్పటికి అంతా జరిగిపోతుంది అనమాట. సో, ఫోటోస్ దిగేసాము. వీడెంత క్యూట్ ఉన్నాడో కదా! ఇక మెల్లగా ఫుడ్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు అనమాట. సో, నేను కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. బట్ అప్పటికే అది క్యాటరింగ్ కాబట్టి అందరూ రెడీగా ఉన్నారు. సో, నేనైతే ఫ్యూ పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయా. ఈలోపు అమ్మ అయితే కారించేస్తుంది. ఇక ఫుడ్ మాత్రం భోజనాల్లో పెట్టినవి చాలా టేస్ట్ ఉంటుంది కదా! అమ్మ తినేసిన తర్వాత ఊరి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ చుట్టాలని పలకరిస్తుంది. ఈ మధ్య నేను కూడా ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి అందరినీ కలిసా. ఆవిడ తన మేనల్లులందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతుందనమాట. దెన్ వి స్టార్టెడ్ అగైన్. ఇంకా టైం అవుతుంది కాబట్టి సెండ్ ఆఫ్ ఇచ్చేసి స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. సో, ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అరౌండ్ 3-5 అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మాత్రం చూస్తే పిల్లల హడావిడి మామూలుగా లేదనమాట. హాలిడే కదా, సండే ఫుల్ రష్ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈ జనరేషన్ కిడ్స్ ఏంటో అసలు ఫోటోకి అంటే అసలు ముందుకు రావట్లేదు, సిగ్గుపడిపోతున్నారనమాట. బట్ ఇట్ వాస్ సో క్యూట్. వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. అండ్ దెన్ అగైన్ కాఫీ తాగైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. బావగారు అయితే డ్రాప్ చేశారు. బై గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.